దేవునికి మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో పార్వతీ సిస్టర్ గారు ఉన్నట్లయితే 3వ పాటకి సమయం తీసుకోవాల్సిందిగా మనవి. సూత్రాలయ్య సూత్రాలయ్య తండ్రి, సాయంకాలం పూట తండ్రి ఫ్రైడే తండ్రి ప్రభువా మాకు వాడుకున్నందుకు నీకే ధన్యవాదాలయ్యా తండ్రి. ఈ ప్రోగ్రాం చేసిన వాళ్ళు తండ్రి వేస్తారు మినిస్ట్రీ కోసం తండ్రి మీ పాదాల దగ్గర ఏడుకుంటున్నామయ్యా తండ్రి. ఇంత కష్టాల్లో కూడా సుఖంలో కూడా తండ్రి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ ధైర్యము ఈ శక్తి ఇదంతా తండ్రి మీదేనయ్యా తండ్రి ప్రభువా. మీ సన్నిధిలో మా బిడ్డలకు వాడుకుంటయ్యా, మా సంఘానికి వాడుకుంటయ్యా, మా మినిస్ట్రీకి వాడుకుంటయ్యా తండ్రి. మీరు కష్టంలో ఉన్నారయ్యా తండ్రి, మీ కష్టం చూడలేకపోతున్నామయ్యా దేవా తండ్రి. దేవా 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 తండ్రి, మీరు పడిన బాధల కోసం తండ్రి మీరు ఎంతో తండ్రి జ్ఞానం అయ్యా తండ్రి, ఎంతో జ్ఞానంగా దేవుడు అయ్యా నువ్వు తండ్రి. దేవుడు నీకు ఈ లోకానికి పంపించాడయ్యా దేవా తండ్రి ప్రభువా యేసయ్యా. శృతి స్తోత్రాలు మహిమా ఘనత తండ్రి. ఈ రోజు లోకంతా వేళ్ళంతా తండ్రి మీకు ఆరాధన చేస్తున్నారయ్యా తండ్రి. కన్నీటి ప్రార్థనలతో మీకు ప్రార్థనతో ఈ 7 మాటలు సిలువలో తండ్రి మీరు అవి వాడుకున్నారయ్యా తండ్రి. ఈ 7 మాటలు గాని మా ఈ లోకంలోని ఇవన్నీ వాడుకున్నారంటే తండ్రి ప్రభువ అది ఎంతో అమూల్యమైన మాటలయ్యా తండ్రి. ఒక్కొక్క మాట కూడా అమూల్యమైన తండ్రి. అర్థం చేసుకుని అర్థం చెప్పిన పాస్టర్లు గాని అర్థం చేసుకున్న బిడ్డలు గాని ఎంతో తండ్రి నాకు ఇది వచ్చినందుకు తండ్రి. తల్లి కోసం ఈ రోజుల్లో తండ్రి ఎంతో బాధలతోని తండ్రి వదిలేస్తున్నారయ్యా తండ్రి. నువ్వు ఎంత గుర్తుంచుకున్నావయ్యా. ఆ తల్లికి 4 సార్లు అమ్మా అన్నావయ్యా దేవా తండ్రి. 3 మాటలు నాకు గుర్తుందయ్యా తండ్రి ప్రభువా. లూకా 19:25 తండ్రి ప్రభువా. కానీ నువ్వు ఈ దైవ గంధంలో తండ్రి 4 సార్లు అమ్మా అని పిలిచావయ్యా తండ్రి ప్రభువా. తండ్రి ఒక దగ్గరేమి సమాధానించి నా తండ్రి లేచి వెళ్ళేటప్పుడు 3 రోజుల్లో తల్లి ఏడ్చుకొని నిలుగుతున్నది మరి అమ్మ. ఆ టైంలో తండ్రి నువ్వేమి ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏటైందని అడిగావు దేవా తండ్రి ప్రభు. ఎంత హృదయం తండ్రి నీది దేవా. దేవుడు అయినా కూడా మనిషి కట్టులో నువ్వు పుట్టావయ్యా తండ్రి. ఆవిడ అంత బాధతో ఏడ్చినప్పుడు నీకెంతో కష్టంతో ఇలా అడిగావయ్యా తండ్రి. అలాగే తండ్రి పెళ్లిలోను కూడాను అలాగే తండ్రి అంగూరు రసం కూడా అయిపోయినప్పుడు తండ్రి బిడ్డ నాకు ఇలా అయిపోయిందని చెప్పేటప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాలేదమ్మా, ఇంకా నా సమయం రాలేదమ్మా, నా సమయం వస్తే నేను చేస్తాను అన్నా తండ్రి. 2వ సారి అయ్యా, ఇది 3వ సారి అయ్యా. ఈ సమయంలో ఎవరు కూడా చెప్పరయ్యా. అంత కష్టంలో ఉండి రక్తం చెమటగా మారి కింద దాడుతున్నది. మంచి ఎండ 9 గంటలకి సిలువ వేశారయ్యా. సిలువ దగ్గర ఎంతో మంది పారిపోయారయ్యా. 11 మంది శిష్యులు పోయారయ్యా. ఒకే శిష్యు అక్కడ ఉన్నాడయ్యా, ఏమయ్యా తండ్రి. తల్లి కూడా అక్కడే ఉన్నదయ్యా తండ్రి. తల్లి తాలూకా స్నేహితులు అక్కడ ఉన్నారయ్యా తండ్రి. వాళ్ళందరికీ చూసావయ్యా దేవా. కానీ అక్కడ అమ్మా ఇదిగో నీ కుమారుడని అన్నావయ్యా తండ్రి. నీ ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకొనెను. ఇటీవలే సమస్తమును సమర్పించి సమస్తమైనది తండ్రి ప్రభువా. ఎంత ధన్యత అయ్యా. ఈ రోజుల్లోనూ ఇది చదివితే తండ్రి ప్రతి బిడ్డ వింటే చదివితే ఈ దైవ గంధము తల్లికి దేవుడే గుర్తుంచుకుంటే ఇంక ఈ లోకంలో ఈ కొడుకులు ఈ పిల్లలు ఈ బిడ్డలు గుర్తులేరయ్యా. మర్చిపోతున్నారయ్యా, చంపేస్తున్నారయ్యా, ఆశ్రమంలో పెట్టేస్తున్నారయ్యా తండ్రి. నీకంతా తెలుసున్నయ్యా తండ్రి. స్నేహితులు ఉన్నారంటే ఇలాంటి స్నేహితుడు తండ్రి తల్లికి చూసి తల్లి కోసం చెప్పావయ్యా. ఆ స్నేహితుడి మీద ఎంత నమ్మకం అయ్యా. ఆ స్నేహితుడు ప్రాణాన్ని కూడా విడిచి మీ సిలువ పెట్టిన దగ్గర నిలుచున్నాడయ్యా తండ్రి. అతను కూడా నువ్వు చూసి ఇదిగో మీ అమ్మని చెప్పావయ్యా తండ్రి. ఎంత చక్కగా అప్పగించావయ్యా. అప్పుడు
అవును, 33 సంవత్సరాలు నీతో ఉన్న తల్లి, నీ తర్వాత ఆ శిష్యుకి ఇచ్చావయ్యా, శిష్యుడికి. ఆ శిష్యుడు నువ్వంటే ప్రాణం అయ్యా. ఆ శిష్యుడి మీద నీకు అంత నమ్మకం ఉందయ్యా తండ్రి. ఈ రోజుల్లో సొంత రక్త అన్నదమ్ముడు కూడా ఈ అన్నదమ్ముడు కూడా చంపేసుకుంటున్నారయ్యా తండ్రి. ఘోరమైన ఈ లోకంలో ఘోరం జరుగుతుందయ్యా తండ్రి. రక్షించి కాసి కాపాడండి అయ్యా తండ్రి ప్రభువ. కనిగల తండ్రి ప్రభువ, ఎస్సయ్యా కరుణమయ. నీ ఒక్కొక్క మాట కూడా తండ్రి తల్లి కోసం చెప్పినందుకు తండ్రి, ప్రతి మనిషి విని ఇది మనసులో పెట్టుకుంటే ఈ లోకం మారిపోద్ది అయ్యా తండ్రి. ఈ లోకం మారిపోద్ది. ఇంటిలోనే తల్లి ఉంటది, ఇంట్లోనే స్నేహితులతో విశ్వాసఘాతం అవ్వకుండా విశ్వాసంతో ఒకరు సాయం చేసుకోమని తండ్రి ప్రభుని సన్నిధిలో నేర్చుకుంటున్నాం అయ్యా తండ్రి. ధన్యవాదాలు అయ్యా తండ్రి. అమ్మ ఒక చరణం అమ్మ. సిలువలో ఆ సిలువలో ఆ ఘోరమైన కలవరిలో తులముల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులవల మధ్యలో వేలాడిన యేసయ్యా, ఎలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, ఎలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివి, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోరమైన కలవరిలో తులవల మధ్యలో వేలాడిన యేసయ్యా, వేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు, నేరము చేయను నీవు ఈ ఘోర పాపి కొరకు, భారమైన సిలువ మోయలేక మోసావు, భారమైన సిలువ మోయలేక మోసావు, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కలవరిలో తులవల మధ్యలో ఏలాడిన యేసయ్యా, తులవలో మధ్యలో ఏలాడిన యేసయ్యా, విలువైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, విలువైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత అలసితివా, నిలవెల్లి అలితివా, నీవెంత అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోరమైన కలవరిలో తండ్రి, ఈ లోకాన్ని తండ్రి కాసి కాపాడయ్యా తండ్రి. దేవా ఈ వాక్యం, ఇంత మంచి వాక్యం తండ్రి ప్రభువ, జీవితంలోనూ మాకు వయసు అయిపోయిందయ్యా, కానీ మా బిడ్డలు, ప్రతి తల్లి తండ్రికి ఉన్ని బిడ్డలు చాలా ఘోరంగా చూస్తున్నారయ్యా. ఇది ఇంటే వాళ్ళ హృదయం కదిలిపోవాలయ్యా తండ్రి. దేవా వాళ్ళకి మార్చండి, ఈ మార్మల్స్ ఇవ్వండి అని నీ పాదాల దగ్గర ఏడుకుంటున్నామయ్యా. యేసు నామములో అడిగి ఏడుకుంటున్నామయ్యా. ఆమేన్.